పాటలు ఎట్లా అంటే పాడడం అంటే మీకు వాళ్ళు ఇస్తారా? లేకపోతే మీ ఏం ఓన్? లేదు మేడం. ఇంగ మనకే అంత మనం అప్పుడు చిన్నప్పటి నుంచి సేలల్లో పోయి హ్మ్. పాటలే ఒకరు పాడిన పాట మనం పాడము. ఒకరు రాస్తే మనం పాడలేం ఇంతవరకి. ఓకే. ఓకే. అయి మీ మా ఓన్‌గా. మా ఓన్‌గానే పాడినవి అవి. ఓకే. హ్మ్. అంటే ఈ పాటలనేటిది అంటే మీ అంటే అమ్మ, నాన్న అట్లా పాడడం వల్ల మీకొచ్చిందా? లేకపోతే చిన్నప్పటి లేదింక. నుంచి మీరు? లేదు మేడం. మా అమ్మ చిన్నప్పుడే ఇగ మేము పుట్టినప్పుడే చచ్చిపోయిందంట. నేను ఆహాహా! చిన్నగున్నానంట. మాకు ముగ్గురు అక్కలు. ఇద్దరు అక్కలు, ఒక అన్న. ఓకే. నేనిగ మా అమ్మ, నాయన మాకు చిన్నప్పుడే చచ్చిపోయారు. హ్మ్. లేరు. వాళ్ళు ఆడుతుంటే ఏం బాలే నాకు. ఇగ బయట అందరూ బతుకమ్మేస్తుర్రు మామూలుగా దసరా పండుగలొస్తాయి, పీర్ల పండుగలొస్తాయి. హ్మ్. హ్మ్. ఇగ హ్మ్. అలా అప్పుడు అట్లా చిన్న పిల్లలం గదా మనం. అట్లా పోతే వాళ్ళు ఆడుకుంటుంటే నేను గూడా ఆడుకునేదాన్ని. వాళ్ళు ఏ పాట పాడితే నేను గూడా దాన్ని జూసి ఫాలో అయ్యేదాన్ని. నేనింక అట్లనే నేర్చుకున్నా గానీ నాకు మా అమ్మ, నాయన నేర్పి అట్లేం లేదు. హ్మ్. వాళ్ళెప్పుడో యెళ్ళిపోయారు మేము ఓకే. పుట్టినంకనే. ఓకే. ఆ! ఏదన్నా దేవుళ్ళ మీద ఒక పాట పాడండి. దేవుళ్ళ మీద నేను ఇంతవరకు పాడలే మేడం నేను. అవునా? ఆ! అంటే రాండమ్‌గా ఏదన్నా మీకు ఆ! పాడే ఉంటారు గదా! కొన్ని కొన్ని ఆ! అట్లా. మీకేదొస్తే అది పాడండి. రావే రావే ఎల్లమ్మ నీవురైనికి తల్లివే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ నీవురైనికి తల్లివే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ పరశరానికి తల్లివే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ పరశరానికి తల్లివే ఎల్లమ్మ ఏదుం బండారెల్లమ్మ నీకు ఎంకొడి గడుదురే ఎల్లమ్మ ఏదుం బండారెల్లమ్మ నీకు ఎంకొడి గడుదురే ఎల్లమ్మ పందుం బండారెల్లమ్మ నీకు పకొడి గడుదురే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మో రైనికి తల్లివే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ ప్రజరానికి తల్లివే ఎల్లమ్మ గుగ్గిలం బండారు ఎల్లమ్మ నీకు గుబటి లేతురే ఎల్లమ్మ గుగ్గిలం బండారు ఎల్లమ్మ నీకు గుబటి లేతురే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ పరచరానికి తల్లివే ఎల్లమ్మ ఏదుం బండారు ఎల్లమ్మ ఎంకొడి గడుదురే ఎల్లమ్మ పందుం బండారు ఎల్లమ్మ పక్కొడి గడుదురే మా యాపైరిల్లలు ఎల్లమ్మో వర్షల మోగాల ఎల్లమ్మ యాపైరిల్లలు ఎల్లమ్మో వర్షల మోగాల ఎల్లమ్మ నిమ్మై దండలు ఎల్లమ్మో దండలు మేడన ఎల్లమ్మ నిమ్మై దండలు ఎల్లమ్మో దండలు మేడన ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రాయనికి తల్లివే ఎల్లమ్మ రామిని తల్లివే ఎల్లమ్మ పరశరాయనికి తల్లివే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మో రైనికి తల్లివే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ బల్గంపేటలో ఉన్నవే ఎల్లమ్మ బల్గంపేట ఎల్లమ్మ ఎల్లమ్మో బాయిలున్నావమ్మ ఎల్లమ్మ. వావ్! సూపర్ అసలు. మామూలుగా పాడలే. హ్మ్. ఇంకేదన్నా మీకు అంటే టక్కన సాంగ్స్ గుర్తుకొస్తాయి గదా! ఆ! మీకు. మీరు మీరు నూరేళ్ళు. రాండమ్‌గా పాడండి ఏదన్నా. ఎర్ర ఎర్ర ఎడ్ల గట్టి ఎర్ర జొన్నలెయ్యబోతే ఎర్ర ఎర్ర ఎడ్ల గట్టి ఎర్ర జొన్నలెయ్యబోతే మన సంతని విధ మామ ఓ మామ సెందురయ్య మన సంతని విధ మామ ఓ మామ సెందురయ్య పచపాచ ఎడ్ల గట్టి పచ జొన్నలెయ్యబోతే పచపాచ ఎడ్ల గట్టి పచ జొన్నలెయ్యబోతే మన సంతని విధ మామ ఓ మామ సెందురయ్యో మన సంతని మీద మామ ఓ మామ సెందురయ్య కరకార ఎడ్ల గట్టి నేను కందులెయ్యబోతే కరకార ఎడ్ల గట్టి నేను కందులెయ్యబోతే కన్నంతని మీద పిల్లో ఓ మామ సెందురయ్య ఓ మామ సెందురయ్యో సిన మామ సెందురయ్య జొన్నలన్నీ అక్కడ మామ మన సంతని మీద మామ జొన్నలన్నీ అక్కడ మామ మన సంతని మీద మామ నేనేమి చేతు మామో ఓ మామ సెందురయ్య నేనేమి చేతు మామో ఓ మామ సెందురయ్య కందులన్నీ అక్కడ మామ వర్గ గుంజుకపాయ మామ కందులన్నీ అక్కడ మామ వర్గ గుంజుకపాయ మామ నేనేమి చేతు మామో ఓ మామ సెందురయ్య ఓ మామ సెందురయ్యో సిన మామ సెందురయ్య ఓ మామ సెందురయ్యో సిన మామ సెందురయ్య జొర జొర ఎడ్ల గట్టి దోసిత్తులెయ్యబోతే జొర జొర ఎడ్ల గట్టి దోసిత్తులెయ్యబోతే జోరంతని మీద మామ ఓ మామ సెందురయ్య జోరంతని మీద మామ ఓ మామ సెందురయ్య దోసిత్తులక్కడ మామ జోరంతని మీద మామ దోసిత్తులక్కడ మామ జోరంతని మీద మామ నేనేమి చేతు మామ ఓ మామ సెందురయ్య నేనేమి చేతు మామ ఓ మామ సెందురయ్య. సూపర్ పాడారు. అంటే దాని అంటే ఏంటిదసలు? ఎందుకది? ఈ ఎందుకు? చిలకలలో జొన్నలేనికి పోరా మేడం? నీవు ఆహాహా! పోలేదేమో ఇగ మాకన్నీ అలవాటు ఇప్పుడు జొన్నలేనికి ఆ! వరకింక జొన్నలు పోతే ఫస్ట్ ఎడ్ల కట్టుకొని ముందల పోతుంటే ఓకే. మనం జొన్నలేస్తాం ఇంకంగా. ఆహాహా! ఆయన మీద మనసు పడి ఆమె జొన్నలేనికి రాక అంతా ఆయన మీద మనసు పడి జొన్నలన్నీ అక్కడ పోతాయి. ఆయన గుంజుకపోతే ఎడ్లు గుంజుకుపోతాయి.
ఆ ఓకే. మోజంతా ఆయన మీద ఉంటదంట. అచ్చా! అచ్చా! ఆ! పల్లె పాటలు అంటే గిట్లే ఉంటాయి మేడం మరి. మీకు ఇగ సినిమా పాటలు అంటే నచ్చుతాయి. సినిమా పాట అయితే మీకు పాడంగానే అర్థమైతది. అరే! ఈ సినిమా పాట గదా! ఇదని అర్థమైతది. మాకేమో ఈ పల్లెటూర్లలో పనిచేసేటోళ్ళకి ఏం పాటలు అన్న గివి ఆ! పాటలు అయ్యో! గీ పాట నాకని మురిసిపోతాం. ఆ! ఆ! అంతే. అంతే. ఏమన్నా ఒక మంచి అంటే సినిమా సాంగ్స్ ఏమన్నా ఆ! తెలుసా? ఏమన్నా పాడతారా? ఆ! చలో. ఎన్ని జన్మలెత్తినా ఆడదిగా పుట్టాలని, ఎన్ని జన్మలెత్తినా ఆడదిగా పుట్టాలని, అందంగా ఉండాలని. ఎన్ని జన్మలెత్తినా ఆడదిగా పుట్టాలని, అందంగా ఉండాలని. చిట్టి గౌను యేసుకొంచి చీరలోంచి రావాలని, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని అని ఇచ్చుకోవాలని. ఆశ ఆశ పిచ్చి ఆశ, ఆశ ఆశ పిచ్చి ఆశ. ఎన్ని జన్మలెత్తినా ఆడదిగా పుట్టాలని, అందంగా ఉండాలని. చిట్టి గౌను యేసుకొంచి చీరలోంచి రావాలని, నిన్నే చేసుకోవాలని అని ఇచ్చుకోవాలని. సాంగ్ ఇది. మస్తు పాడిల్లు. బాగుందా? ఆ! చాలా బావుంది. ఇదే. ఓకే. ఇంకా మీకు ఏమన్నా సినిమా వాళ్ళు మిమ్మల్ని పిలిచి పాడండి అనంటే పోతారా మీరు? పోతా మేడం. ఆ! ఆ! పోతా. వెళ్తారు. పాడతారు మీరు. పాడతా. ఆహా! ఓకే. పాడతా. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వస్తది. హ్మ్. మ్యాక్స్. యాహ్! రావాలి చూద్దాం. గదా మేడం. రావాలనే మనిషి మేడం ఎదురు కూర్చున్నాక మాకు రావాలి. నేను ఇద్దరు అక్కలే తీసుకొనొచ్చిన. ఎక్కడి నుంచి అనుకున్నా అంత దూరంకెళ్ళి తీసుకొచ్చిన ఆ! వాళ్ళని. ఆ! ఆ! వాళ్ళని గూడా ప్రేమ జేయాలి. మీ అభిమానం ఉంటేనే మమ్మల్ని ముందడుగు ఏస్తాం మేడం. ఇంకా అమ్మ ఏదన్నా ఇంకా మంచి సాంగ్ పాడండి. పాడతాను. పాఠమతోనే ప్రాణము నాకు చదువులమ్మరా, పేదోళ్ళ ఇంట్ల పుట్టిన పెగు బంధము నేనురా. పాఠమతోటే పానము నాకు చదువులమ్మరా, పేదోళ్ళ ఇంట్ల పుట్టిన పెగు బంధము నేనురా. అమ్మా నాన్న రెక్కల కష్టం సెమట సుక్కనురా, వాళ్ళ రెక్కల కష్టం సెమట సుక్కకు దారను నేనురా. వాళ్ళ రెక్కల కష్టం సెమట సుక్కకు దారను నేనురా. బత్త సంచిలో బుక్కులేసుకొని వారి భార్యమంతా గడిపినా, బస్తా సంచిలో బుక్కులేసుకొని నేను బడికి నేను పోయినా. ఉన్న 2 ఎకరాలు కల్లా చూడలే, మా నాన్న కర్రు నగలి పెట్టి పొలము దున్నలే. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న కర్రు నగల పెట్టి పొలము దున్నలే. మా అక్కకు కట్నం కిందికింత రాసి ఇచ్చినం, మా అక్కకు కట్నం కిందికంత రాసి ఇచ్చినం. మా బావను అక్క కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, మా బావను అక్క కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. పాఠమతోటే ప్రాణము నాకు చదువులమ్మరా, పేదోళ్ళ ఇంట్ల పుట్టిన పెగు బంధము నేనురా, పెగు బంధము నేనురా. అమ్మా నాన్న రెక్కల కష్టం సెమట సుక్కనురా, వాళ్ళ రెక్కల కష్టం సెమట సుక్కకు దారను నేనురా. సూపర్ అమ్మ! మస్తు పాడిల్లు. అండ్ ఇప్పుడున్న జనరేషన్‌లో పిల్లలు ఉంటారు గదా! అంటే అవును. ఎక్కువ ఫోక్స్ సాంగ్స్ వినరు కదా! ఈనరు సో, ఈ అవునమ్మ. ఫోక్ సాంగ్స్ ఇనకుంటా ఉండే వాళ్ళకి ఏం జెప్తారు? అయ్యో! మేమేమంటాం చదువుకున్నోళ్ళం. మేము చదువుకున్నోళ్ళ పాట సినిమా పాటలు ఇంటారు బాగా. మాకివే ఎక్కువ పాడతాం. మేము చేలల్లో పోయి ఇవే పాడతాం. మాకివే అలవాటు. మీరు ఇగ నచ్చపోతే ఇగ సినిమా పాటలు వినారని చెప్తాం. అంటే అట్లనే జెప్తారా? అట్లే వినండి అని చెప్తాం. జెప్పరా? అట్లే చెప్తారు. వినండి అంటే ఏమంటారు? మాకు బోరొస్తున్నాయి అంటారు. అంతే అంతే. కదా అంతే. మేడం మరి. ఆళ్ళు చదువుకున్న పిల్లలు ఈ రోజుల్లో ఈ పాటలు ఇనరు గదా! ఇప్పుడొచ్చింది కోక్ సింగర్‌ల పాటలు, జానపదాలని. అప్పుడున్న పాటలు ఇప్పుడెళ్ళినాయి. అవునవును. ఇప్పుడు అందరు పిల్లలకు చదువుకున్న పిల్లలు మామూలుగా ఇనరివి. మన సంటోలే ఇంటారివి. హుహు. ఆ! చదువుకున్న పిల్లలకి ఎక్కడ పోయి సినిమా పాటలు కావాలి. ఓకే అమ్మ. రైట్. ఇంకా మంచి మంచి ఛాన్స్ రావాలా మీకు. మంచి మంచి రావాలి పెద్ద మళ్ళీ పెద్ద పాటలు పాడాలా మీరింకా. పాడతామ్మా. హ్మ్. లమడోల సాంగ్ గూడా వస్తది నాకు. ఆహాహా! ఆ! పాడతా. పాడండేది ఒకటి. లాలి లాలి రోడెం పరో జయచారియో, లాలి జోడం పాలాంచాలో మారి బాయే. లాలి లాలి రోడే పరో జయచారియో, లాలి జోన పడం చాలో మారి బాయే. తుమ్మే ఏ కాంచాలో జయచారియో, లాలి జోన పడం చాలో మారి బాయ్. చారీ చారా మే వరంగల్లు జారీ, చారీ చారా మే వరంగల్లు జారీ. వరంగల్లు జారీ మన పుసే బందిలాయి, వరంగల్లు జారీ మన పుసే
కుస్తే బంది లాలి 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 రోడే పారో జయ చారియో లాలి జోడో పాడం చారో మారి బాయి తుమే ఏకాం చాలో జయ చారియో లాలి జోన పాడం చాలో మారి బాయి సూపర్. మామూలుగా వాళ్ళేది మీరు ఇది. ఇంకా అమ్మ మంచి మంచి పాడాలని అనుకుంటూ మేము ముందుకు వస్తాం మేడం, మళ్ళా నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ వాడిపోతాం. ఆ ఇంకా నీకేం కావాలంటే అప్పుడు వాడిపోతాం. మీరు మీ ఊరి గురించి ఏదన్నా ఒక సాంగ్ అంటే రాసారా? రాయలే మేడం, రాయలే. రాయలే. ఓకే అమ్మ, మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సరే, ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ సార్ మేడం. మమ్మల్ని మర్చిపోదు మేడం మీరు. అస్సలు మళ్ళా మీ కలుద్దాం. స్టూడియోకి వచ్చినందుకు, మీ సార్ మాకు అవకాశం ఇచ్చినందుకు, ఈ ఇంటర్వ్యూకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. ఇది గైస్ ఈరోజు ఇంటర్వ్యూ. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.